ఈ రోజు నుండి నేను మీకు 100 పక్షుల కథలు చెప్తాను. ఈ రోజు వచ్చేసి గువ్వ దానం. ఒకప్పుడు ఒక పల్లెటూరులో రామయ్య అనే రైతు జీవించేవాడు. అతనికి చిన్న కుటుంబం. రోజు కష్టపడి పొలాల్లో పనిచేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. కానీ రామయ్యకు ఎప్పుడూ ఆర్థిక కష్టాలు తప్పేవి కావు. ఒకరోజు ఉదయం పొలంలో పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక చిన్న గువ్వ గాయపడి అతని కంటపడింది. దానికి రెక్క విరిగిపోయింది, ఎగరలేకపోతుంది. రామయ్యకు జాలి వేసింది. దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి నీళ్లు పెట్టి గింజలు పెట్టి చూసుకున్నాడు. కొద్ది రోజుల్లో గువ్వ బాగుపడింది. గువ్వ రామయ్యతో మాట్లాడింది. రామయ్య, నన్ను నువ్వు రక్షించావు. నీ మంచి మనసు ప్రతిఫలంగా నేను నీకు ఒక వరం ఇస్తాను. నేను ఎగిరి వెళ్లి నీకు దానం తెస్తాను, కానీ నువ్వు ఆశపడి ఎక్కువ కోరుకోవద్దు అని చెప్పి గువ్వ చిన్న బంగారు నాణాలు తెచ్చి ఇచ్చింది. రామయ్య సంతోషపడి తన కుటుంబ అవసరాలు తీర్చుకున్నాడు. అలా కొన్ని రోజులు గువ్వ వస్తు బంగారం వెండి తెచ్చి ఇస్తూనే ఉంది. రామయ్య ఆనందంగా జీవించసాగాడు. కానీ ఆ గ్రామంలో ఉండే లోబి పొరుగు రైతు ఈ సంగతిని గమనించి అతనికి అసూయ కలిగింది. అతను రామయ్య దగ్గరకు వచ్చి, నీ గువ్వ చాలా డబ్బు తెస్తుందంట, నాకు ఒక గువ్వ కావాలి, నీది నాకు ఇవ్వు అని బలవంత పెట్టాడు. రామయ్య వద్దనుకున్న వినక ఆ పొరుగు గువ్వను పట్టుకొని తన ఇంటికి తీసుకెళ్లాడు. అతను గువ్వని చూసి, నాకు వెంటనే ఎక్కువ బంగారం కావాలి, అంతా ఇప్పుడే కావాలి అని బలవంత పెట్టాడు. అప్పుడు గువ్వ సైలెంట్ గా చూసి, లోభం మంచిది కాదు, నేను ఒక్కొక్కడిగా మాత్రమే దానం ఇస్తాను అంది. కానీ ఆ లోబి రైతు పట్టించుకోకుండా గువ్వను బలంగా పట్టుకున్నాడు. భయపడ్డ గువ్వ ఒక్కసారి ఎగిరిపోవడానికి ప్రయత్నించింది. ఆలోచించకుండా ఆ రైతు దాన్ని చంపేశాడు. గువ్వ చనిపోయింది, దానం రాలేదు, ఏమీ దక్కలేదు. రామయ్య మాత్రం తన మంచితనంతో సంతోషంగా జీవించసాగాడు. ఈ వీడియోలో మీకు నీతి ఏం అర్థమైందో కామెంట్లో చెప్పండి.